నల్గొండకు వచ్చింది ముషంపల్లికి పోయింది 10 ఏళ్ళ కింద వాళ్ళ ఆయన ముషంపల్లి 10 సార్లు వస్తాను పదవికి ఇంట్లో కూర్చొని ఏడ్చుకుంటా ఆ కొడుకుని పంపించింది మొగం లేక సొరంగం పూర్తి చేస్తే ఇయ్యాలా బ్రహ్మాండంగా ఉంటుండే మా జిల్లా. అందుకనే మీ అందరి ద్వారా ఒకటే కేసీఆర్ చెప్పదలుచుకున్నాం. దాని కిందనే మళ్ళీ ఆయన కూడా ఇచ్చాడు. రేవంత్ ఖచ్చితంగా బీజేపీకి పోతాడు. ఈ మెంటల్ అయింది ఆయన కొట్లకు తండ్రి కొట్లకు ఆ బామ్మర్దికి కొంచెం కూడా ఆ కవిత జైల్లోకి పోయేసరికి మెంటల్ అయింది. ఎట్లా 2 ఏళ్ళు బెయిల్ రాదు. మేము కూడా పోతాం ఫోన్ ట్యాపింగ్లా కాళేశ్వరంలా యాదాద్రిలా మన మనోడు కూడా పోతాడు. మన జిల్లాలో కూడా అలా లోపలికి బెయిల్ వచ్చేది ఉన్నది. 50,000 కోట్లకు పెంచింది. దాన్ని 29,000 కోట్లకు నామినేషన్ మీద బిహెచ్ఎల్కి ఇచ్చింది. అది ఇస్తానికి వీలు లేదు. 5 లక్షల కంటే ఎక్కువ టెండర్ పెట్టాలి. పెద్ద స్కామ్ అది. ఎల్నర్స్వాడి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి గారు ఎంక్వైరీ చేస్తూ నోటీస్ ఇస్తుంది. అందుకనే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడినా మరొకసారి మర్యాద దక్కదని చెప్పి మేము తలుచుకుంటే నీ దగ్గర అయ్యాల 7-8 మంది ఎంపీలకు పోయి సగం మంది మా దానికి సగం బీజేపీలకు పోయి ఎంపీ టికెట్ తెచ్చుకుంది. నీ క్యాండిడేట్లకే దిక్కు లేదు. ఆయన కంట సీట్లు వస్తాయంటే మాకు 1-2 వస్తాయంట. నవ్వొస్తుంది పొద్దున ఆయన స్టేట్మెంట్ చూస్తుంది.